అప్పుడప్పుడు బిగ్ బాస్ మామూలు మనం తప్పుగా అర్థం చేసుకుంటామేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే బిగ్ బాస్ అంటే ఫిజికల్ టాస్క్లే కాదు, బ్రెయిన్ పెట్టాలి. యాక్చువల్గా ఇది సింపుల్గా డిజర్వింగ్ అన్డిజర్వింగ్లా కనిపిస్తుంది, కానీ ఇందులో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి, చాలా బ్రెయిన్ ఉంది, మామూలుగా కాదు. ఇక్కడ సేఫ్ గేమ్ ఆడితే ఎక్స్పోజ్ అయిపోతాం. స్ట్రాటజీస్ పెట్టాలి, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి, కరెక్ట్ టైంకి డ్యాగర్ పట్టుకోవాలి, చాలా ప్లానింగు, ప్లాటింగు, మన బాండ్లు, అబ్బో చాలా క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. చెప్తాను ఎందుకు ఏంటి అని చెప్పి, నేనేం అబ్జర్వ్ చేశాను, ఎందుకు అనుకుంటున్నాను, ఇన్ని మాటలు ఎందుకు చెప్పాను అన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. ఇది ప్రోమోటివ్ అనాలిసిస్, అస్సలు గ్యాప్ లేదు. అందుకని ఎంత బట్టి తిట్టుకోవాక నీడు ఏంద్రా సేమ్ షర్ట్ వేసుకుని నటించి సావబడతాడని చెప్పి తొందరగా వర్క్ చేసేసుకుంటే మళ్ళీ టాస్క్ చూడవచ్చు కదా, అందుకోసం అని చెప్పి నీకు ఏ పనులు పెట్టుకోకుండా ఇంక అదే చేస్తా ఉన్నా. అయితే సరే, ఈ డిజర్వింగ్ లైక్ కొట్టండి ఫస్ట్. ఇందాక వీడియో కూడా చాలామంది లైక్ కొట్టారు, చాలా రీచ్ వెళ్ళింది. బట్ యాస్టీజ్గా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం తక్కువే. సో లైక్ చేయండి, పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ వీడియోతో ఒక 300 మంది సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్తుంది, ఖచ్చితంగా తెలుసు నాకు వెళ్తుందని. వెళ్తే ఒక 300 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 72K కొట్టేస్తాం మనం ఈ వీడియోతోనే. సో రేపు ఎలిమినేషన్ అప్డేట్ 73, సండేతో 74, 75 అట్ట అయిపోతుంది. మీరు అందరూ సపోర్ట్ చేయాలి అంతే. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేను కొన్ని పాయింట్లు చెప్తాను, మీకు కరెక్టే అని అనిపిస్తాయి ఖచ్చితంగా. సో మ్యాటర్ ఏంటంటే, సింపుల్గా డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అని కనిపిస్తుంది, కానీ కాదు, ఇది అంతకు మించే. ఇంతకుముందు జస్ట్ ఏదో ఓట్లు గుద్దేసుకోవడం అలా కాదనమాట. ఎలా అని చెప్తాను చూడండి. ఇక్కడ కరెక్ట్ టైంలో డ్యాగర్ పట్టుకోవడం ఇంపార్టెంట్. ఎవ్రీ స్టెప్ చాలా క్యాలిక్యులేటెడ్గా చేయాలి, లేదంటే మాత్రం మళ్ళీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉండరు. సో ఇక్కడ ఏమైందంటే, ఎప్పుడైతే డెమోన్ ఇమాన్యుయల్ తీసాడో అది గేమ్ చేంజింగ్ మూమెంట్. ఎందుకంటే ఇమాన్యుయల్ గేమ్లో ఉన్నంతసేపు అందరికీ ఒక మంచి ఆప్షన్ అవుతాడు ఇమాన్యుయల్, తను సేవ్ చేయడానికో తనకి డ్యాగర్ అవ్వడానికో ఏదో ఒకటి. అలాంటి ఇమాన్యుయల్ని తీసామనుకోండి గేమ్లోంచి, సో ఎవరైతే తీసేస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. సో డెమోన్ అనుకుని ఉన్నాడు ఖచ్చితంగా తనకు పోటీ ఇమాన్యుయలే అని చెప్పి, అందుకని ఆ డ్యాగర్ తెచ్చుకున్నప్పుడు చక్కగా నైస్గా ఇమాన్యుయల్ తీసాడు. లేదంటే సంజనా గారు వెళ్ళిన తర్వాత సంజనా గారు ఖచ్చితంగా ఇమాన్యుయల్కే ఇస్తారు. అప్పుడు ఇమాన్యుయల్ ఏం చేస్తాడు, రీతుని తీసేస్తాడు. లేదు అనుకుంటే రీతుని తీసేకపోయినా డెమోన్ స్ట్రాంగ్ అని చెప్పి డెమోన్ తీసేస్తారు. సో ఎందుకంటే రీతుని తీస్తే మళ్ళీ రీతు గేమ్లోకి వచ్చేస్తుంది. సో డెమోన్ తీస్తారు. డెమోన్ వచ్చినా డెమోన్ ఒకసారి మళ్ళీ రీతుకి ఇస్తాడు. సో ఏదైనా సరే అదొక క్యాలిక్యులేటెడ్ మూమెంట్ ఖచ్చితంగా బాగా అనుకొని తీస్తారు. అది నాకు చూడాలని ఉంది. అందుకని ఎక్కడ కదలకుండా ముందు వర్క్ కంప్లీట్ చేసేస్తే చూద్దాం ఇలా అసలు ఏం స్ట్రాటజీస్ మాట్లాడుకున్నారు ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు ఏమైందంటే, సంజనా గారు నెక్స్ట్ ఆవిడ తనూజ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఎలా ఉంటుందంటే, సంజనా గారు కనుక పట్టుకున్నారనుకోండి డ్యాగరు, తీసుకెళ్ళి దివ్యాకి ఇస్తారు. అప్పుడు దివ్య ఏం చేస్తుంది, రీతుని తీసేస్తుంది. అప్పుడు దివ్య నెక్స్ట్ డెమోను నెక్స్ట్ కళ్యాణ్ ఉంటారు. సో తనూజ మైండ్లో క్యాలిక్యులేషన్ ఏమవుతుంది, ఒకవేళ అలా ఉంటే కనుక నెక్స్ట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏదైనా పట్టుకుంటే, అంటే అది దివ్యాన్ని తీసేయచ్చు. అంటే మనం ఎవరికి ఇచ్చినా కూడా, ఇప్పుడు కళ్యాణ్కి ఇచ్చారనుకోండి, కళ్యాణ్ డెమోని తీసేయచ్చు స్ట్రాంగ్ అని చెప్పి, దివ్యతో ఆడటం ఈజీ అని చెప్పి. అలాగే డెమోన్కి ఇచ్చామనుకోండి, కళ్యాణ్ తీసేయచ్చు స్ట్రాంగ్ అని చెప్పి, దివ్యతో ఆడటం ఈజీ అని చెప్పి. సో అప్పుడు దివ్యాకి ఛాన్సులు పెరుగుతాయి. ఆ టైంలో సంజనా గారు నెక్స్ట్ తనూజ ఉన్నప్పుడు, ఈవెన్ ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు, ఇమాన్యుయల్ కోసం మాట్లాడతాను, వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు తనూజ గారు ఎట్టి పరిస్థితులైనా డ్యాగర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజికల్గా. దివ్య వద్దు అని అనుకుంటే, ఎందుకు వద్దు అని అనుకోవాలి, ఎందుకంటే దివ్య వస్తే రీతుని తీసేసిద్ది కాబట్టి. రీతు తనకు ముఖ్యమా, దివ్య తనకు ముఖ్యమా అనుకుంటే ఆబ్వియస్గా రీతు తనకు ముఖ్యం. అంటే దివ్య కెప్టెన్ అవ్వాలని మనసులో మాత్రం ఉండదు కదా. సో అలాగే సేమ్ థాట్ ప్రాసెస్ ఆపోజిట్గా సంజనా గారికి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రీతిని తీసేయాలి, రీతి మాత్రం చివరిదాకా వెళ్ళకూడదని. ఎందుకంటే ఇప్పుడు రీతిని తీపోతే తర్వాత తనకు కష్టమైపోద్ది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు రీతిని తీరు, సేమ్ ఎలాగైతే దివ్యాన్ని తీరో నెక్స్ట్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే రీతుతో ఆడటం ఈజీ, వాళ్ళు ఒకరికొకరు అబ్బాయిలు ఒకరికొకరు ఆడే కన్నా రీతుతో ఆడటం ఈజీ, లేదంటే దివ్యతో ఆడటం ఈజీ. సో సంజనా గారు ఏమో ఎట్టి పరిస్థితులను పట్టుకొని దివ్యకి డ్యాగర్ ఇవ్వాలని, తనుజ గారు ఎట్టి పరిస్థితులను పట్టుకొని రీతుకి డ్యాగర్ ఇవ్వాలని. అక్కడ ఏమైనా చెప్పుకోనియండి రీజన్స్, స్ట్రాటజీ మాత్రం ఇదే. నెక్స్ట్ ఇటు వచ్చేపాటికి ఇమాన్యుయల్ క్లియర్గా తెలుసు, ఎవరికి ఇచ్చినా రీతిని తీసేస్తారు, లేదంటే దివ్యాన్ని తీసేస్తారు. ఎందుకు, నాకు అక్కడ ఉన్న నలుగురే కావాల్సిన వాళ్ళే, నేను ఎందుకు ఏదైనా చేయాలి స్పెసిఫిక్గా, ఏదో నామకే వాస్తవం నుంచి ఉందో న్యూట్రల్గా ఉందో అనుకుని ఉంటాడు. సేఫ్ అన్న కానీ న్యూట్రల్, ఇంక సేఫ్ అక్కడ సేఫ్ అనేది ఏం లేదు, న్యూట్రల్గా ఉందో, మనకు అందరు కావాల్సిన మనం ఎందుకు ఇన్వాల్వ్ అవటం, వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వదిలేశారు. సో ఇక్కడ కొంచెం తనూజ గారు ఆ కత్తిని పట్టుకున్నారు, అది తనూజ స్ట్రాటజీ. తీసుకొని రీతుకి ఇస్తే రీతుని దివ్యాన్ని తీసేస్తారని.
సో ఇక్కడ రీతు వర్సెస్ దివ్య నడిచింది. నెక్స్ట్ ఇంకొక స్ట్రాటజీ చెప్తాను ఏంటని చెప్పి. నెక్స్ట్ తనుజ గారు పోటీ తనుజ గారి కత్తిని రీతికి ఇస్తున్నాను, ఎందుకంటే నువ్వు కెప్టెన్సీ కంటెండర్గా ఉండాలని నేను కోరుకుంటున్నా కాబట్టి సింపుల్ రీజన్ చెప్పేశారు. నువ్వు ఎవరిని తెస్తావు ఏందో నాకు అదంతా ఎందుకు కానీ నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నా, అందుకే నీకు ఇస్తున్నాను. ఇక్కడ సంజయ్ గారు దాన్ని అబ్జెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నప్పుడు చెప్పుంటారు, దివ్యంది ఆబ్వియస్గా మాట్లాడుకుంటారు కదా, మీకు ఇస్తే ఎవరు చేస్తారంటే నేను దివ్యాకి ఇచ్చి రీతిని చేస్తానంటే నువ్వేం చేస్తాను, నేను రీతికి ఇచ్చి దివ్యాన్ని తీసేస్తానని చెప్పి. సరే తనుజ సేఫ్ రీజన్ చెప్పకు తనుజ, నువ్వే చెప్పావు కదా దివ్యాన్ని తీసేయడానికి రీతికి ఇస్తాను అనేసి, సో అక్కడ చెప్పావు కదా అని చెప్పి చెప్పచ్చు ఓపెన్గా, ఏం లేదు ఇందులో. సో దివ్యాన్ని తీసేయడానికి ఇస్తున్నాను, లేదంటే రీతిని సేవ్ చేసుకోవడానికి ఇస్తున్నాను, ఏదైనా పర్లా. అంటే అక్కడ కనుక నిజంగా ఆ మాట చెప్పుండే కానీ ఇక్కడ చెప్పచ్చు. దాంతో బాండ్ బ్రేక్ అయిపోయి అంత 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 అతుక్కుపోలేదు, మరీ ఏమి అంత కొట్లాడుకోవట్లేదు. ఈవెన్ ఇప్పుడు ఆవిడే కొట్లాడరు భరణి అన్న కోసం, అలాంటి పొజిషన్లో ఆవిడ ఉన్నారు. అయితే తనుజ ఏమంటారంటే ఇప్పుడు మీకు మీ ఫేవరెట్ ఎలా ఉన్నారో నాకు కూడా నా ఫేవరెట్ అలానే ఉంది, అంటే మీరు ఎట్లా అయితే దివ్యాకి ఇచ్చి తీసేద్దాం అనుకుంటారో నేను అట్లాగే అనుకుంటాను కదా అని. తప్పేం లేదు ఇక్కడ, ఎలాంటి రీజన్ చెప్పినా కూడా ఏది తప్పు లేదు. సో రీతుకి ఇచ్చారు, ఇంకా రీతు వచ్చింది. రీతు వర్సెస్ దివ్య, ఇది కొంచెం పెద్ద ఫైటే. ఇది ఎప్పటి నుంచో దివ్య మనసులో కూడా ఆ రోజు 4 నామినేషన్లు పడినా కూడా తమ్మే సేవ్ అయిపోవటం తనకు నచ్చల. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తన మనసులో లోపల ఒక పాయింట్ ఉంది దివ్య లోపల. నువ్వు వెళ్ళి తొంగి చూసానంటే జస్ట్ అనాలిసిస్ అలా అర్థం చేసుకుంటుంటే నాకేమనిపిస్తుంది అంటే దివ్య థాట్ ప్రాసెస్ ఇలా ఉండొచ్చు. ఒకవేళ రీతు కనుక నామినేషన్స్లో ఉంటే తనతో పాటు తను ఎలిమినేట్ అయ్యేది కాదు, తనకన్నా తనకు ఓటింగ్ ఉండేది కాదు, తనకన్నా తన గేమ్ అంత బాగాలేదు, తనకన్నా తన ఒక నెగిటివ్ కంటెస్టెంట్ ఆ కాంటెంట్గా ఏదైనా ఎంటర్ అయిన దగ్గర నుంచి అలాగే కాంటెంట్ నడుస్తుంది కాబట్టి, సో తన కనుక నామినేషన్లో ఉంటే కనుక నేను ఎలిమినేషన్ ఫేస్ చేసేదాన్ని కాదు, సో జస్ట్ సేవ్ అయిపోతుంది అన్న ఆలోచన తన మైండ్లో ఉండుంటుంది. సో అది రన్ అవుతూ ఉంటుంది బ్యాక్ ఆఫ్ ద మైండ్. మీకు కత్తి వస్తే నన్ను పొడుద్దామని అనుకున్నారో మీ ఆలోచన ఏదైతే ఉందో నాకు కూడా సేమ్ అంతే అని చెప్పి రీతి చెప్తుంది అనమాట. సో నువ్వు నట్టగా తీసేయాలనుకున్నావు, నేను నట్టగా తీసేయాలనుకున్నానంటే దివ్య నేను పొడుస్తానని చెప్పి నన్ను పొడి చేసావు అంతేనా అంటే అంతే. దీనికి దివ్య ఇంకా సాగదీసి ఆర్గ్యుమెంట్ చేసి తన మనసులో ఉన్న బయట పెట్టడం తప్పితే అంతే రీజన్ ఉంటుంది, ఇంకే ఉంటుంది. అదే ఎప్పుడు భయపడి నామినేట్ చేయి, ఎప్పుడు భయపడి కెప్టెన్సీ తీసేయి, దమ్ముంటే నాతో ఆడిగెలు ఏదైనా సరే. సో ఇదేంటంటే ఎప్పుడైనా సరే తను సేవ్ అవ్వటం కోసం నామినేషన్లోకి వేరే వాళ్ళని తీసుకురావటం, రీతి ఇవన్నీ చేస్తుంది, తన స్ట్రాటజీ. సో అలాగే అది ఆడు పసిగట్టిందనమాట. సో అందుకోసం అని చెప్పి నాకు భయపడ్డాను, నీకు భయపడ్డాను అన్నట్టు ఆవిడ ఎక్స్ప్రెషన్ పెట్టారు, నీకు భయపడ్డాను అన్నట్టు. తోపని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, నువ్వు తోపు అనుకుంటావు కానీ అంత విషయం లేదన్నట్టు ఈవిడ. అవును నేను తోపే, నీకన్నా పెద్ద తోపే అని చెప్పి, ఎందుకంటే ఇందాక నిన్న మాటలు ఈ మాటలతో అన్నవే. సో తనకు మైండ్లో ఉండొచ్చు ఏంటంటే నేను ఇద్దరు ఉంటే నామినేషన్లో తనే ఎలిమినేట్ అయ్యిద్ది అని చెప్పి. ఎవరవుతారు భయ్యా అని చెప్పి మనం అడిగితే పోటాపోటీగానే ఉంటుంది, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా అంత ఓటు బ్యాంకింగ్ క్రియేట్ అవ్వాలా ఎప్పుడైనా సరే. సో తన నామినేషన్లోకి వస్తే తనకు కూడా కొంచెం పోటాపోటీగా ఇదిగానే ఉంటుంది, కొంచెం కష్టంగానే ఉండొచ్చు, చెప్పలేం. సో నెక్స్ట్ ఇక్కడ దివ్య ఈ మాటలు బయటపెట్టిన తర్వాత నాకు ఇంకా నేను అనుకున్న పాయింట్కి ఇంకా బలం చేకూరిందేమో అనిపించింది. 11th వీక్ ఆఫ్ ద హౌస్ నిన్ను నామినేట్ చేశారు, నేను నామినేట్ చేసినా కూడా కెప్టెన్ వల్ల ఇమ్యూనిటీ వచ్చింది. 12th వీక్ నువ్వు కెప్టెన్ కాబట్టి మళ్ళీ ఇమ్యూనిటీ వచ్చింది, లేదంటే 2 వారాల్లో ఏదో చోట నువ్వు వెళ్ళిపోవాల్సింది దానివి. అంటే ఒకవేళ తను ఉండింటే కనుక తిని ధైర్యంగా ఉండేది, తను కూడా లేకపోయేపటికి ఏంటంటే ఇంక దివ్య సమూహం ఎక్కడ గివప్ ఇచ్చేసింది. వారం మొత్తం సైలెంట్గా ఉంది దివ్య. ఈరోజే మళ్ళీ గట్టిగా అరవటం, గట్టిగా మాట్లాడటం, దివ్య నుంచి వినటం. లాస్ట్ టైం కూడా ఇట్లాగే కరెక్ట్గా ఎలిమినేషన్కి ఒక రోజు ముందు గట్టిగా మాట్లాడి ఒక ఇది చేశారు, అద్భుతం చేశారు. ఇది అద్భుతం అవ్వదు, ఒకవేళ లీస్ట్లో కనుక ఓట్స్ లీస్ట్లో ఉంటే వెళ్ళిపోవటమే. ఈసారి మాత్రం కొంచెం ఛాన్సులు తక్కువే అలా అంటే అద్భుతాలకి. ఒకవేళ ఓట్స్ ఏమైనా ఉంటే తినకన్నా ఓట్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్తారు. అందరికీ ఆల్మోస్ట్ మన ఓటింగ్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం, ఆ పాయింట్ ఇక్కడ డ్రాగ్ చేయొద్దు కానీ. నెక్స్ట్ సో ఇమ్యూనిటీ వచ్చింది. 13th వీక్ ఏ బుద్ధున్నోడైనా సరే ఎవరైనా సరే ఇస్తాడా నీకు ఇమ్యూనిటీ? ఇది ఎందుకో తనుజ గారికి చొరకంటిచ్చినట్టు అనిపించింది. అంటే 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది ఆ అమ్మాయికి, మళ్ళీ 3వ వారం కూడా తీసుకెళ్ళి మీరు కత్తిస్తే ఏం చేయాలి అని చెప్పి. ఇక్కడ తనుజకి ఓటింగ్ మీద ప్రాబ్లం లేదు కదా దివ్య, ఏంటంటే తన ఎట్టా సేవ్ అవుతుంది నాకు తెలుసు. తనేంటి తన ఫ్రెండ్షిప్, తన బాండ్ ఒకటి. నెక్స్ట్ మీరు అంత క్లోజ్ కాదు, ఆబ్వియస్గా ఇస్తారు, సింపుల్. అక్కడ డెమోన్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా అది తిరిగి దివ్యాన్ని తీసేస్తారు వాళ్ళు. లేదంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ చెప్పి కళ్యాణ్ తీసేయాలి. ఇప్పుడు ఆ అమ్మాయి తీసుకెళ్ళి డెమోన్కి ఇచ్చారు అనుకోండి, కళ్యాణ్ తీసేస్తారు. కళ్యాణ్తో తనకున్న బాండ్ ఎక్కువ కదా మీతో ఉన్న బాండ్ కన్నా, ఎట్లా తీస్తుంది? తీనీదు. తీసుకెళ్ళి కళ్యాణ్కి ఇచ్చారనుకోండి, కళ్యాణ్ యొక్క డెమోని తీసేస్తే ఎట్లా తీస్తారు? తన డెమోన్ కూడా క్లోజే, రీతు కూడా క్లోజే. సో అక్కడ ఉన్న నలుగురిలో మీరే ఆవిడ బాండ్ తక్కువ ఉన్నది. సో ఆవిడ స్ట్రాటజీ అది, వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇంకా అది సంజన గారు తీసేయండి, సంజన గారు అప్పుడు దివ్యాకి ఇచ్చేవాళ్ళు, దివ్య రీతుని తీసేసేది, డెమోన్ని కళ్యాణ్ తీసేది కాదు, రీతునే తీసేది.
ఎందుకంటే తన నామినేషన్ రావడం తనకి ఇంపార్టెంట్ కాబట్టి తను అసలు ఉండకూడదు కెప్టెన్సీ లిస్ట్లో, తిన్న లేకపోతే తను మాత్రం ఉండకూడదు. ఇలా ఇక్కడ ఆవిడ స్ట్రాటజీ ఆవిడ అప్లై చేశారు. సో వీళ్ళు స్ట్రాటజీలు అప్లై చేసుకున్నారు. బట్ వెళ్ళి కత్తి పట్టుకోవటం ముఖ్యం, ఆ కత్తి పట్టుకున్నారు. ఇమాన్యుల్ ఇక్కడ అటు వాళ్ళ మదర్కి సంజనా గారికి హెల్ప్ చేయకుండా, నెక్స్ట్ తనుజ గారికి హెల్ప్ చేయకుండా తన స్టాండ్లో తను నుంచునిపోయాడు. సో రీతు ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోదని అంటే దివ్య బ్రెయిన్ వాడి నాతో మాట్లాడి రీతు అయ్యని చెప్పి పరుచుకున్నారు, అయిపోయింది. సో ఇక్కడతో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దివ్య వచ్చేసింది బయటికి, నెక్స్ట్ ఇమాన్యుల్ ఉన్నాడు, నెక్స్ట్ సంజనా గారు ఉన్నారు, నెక్స్ట్ డాగర్ కోసం వెళ్ళాలి. ఇప్పుడు సూప్లో ఉన్నట్టు అక్కడ ఎవరు తీసుకున్నా కూడా, ఎందుకంటే ఆలోచించండి, అక్కడ ఎవరెవరికి ఇవ్వాలి అని చెప్తే డెమోన్కి ఇస్తే డెమోన్ రీతిని తెస్తాడా? తీడు. కళ్యాణ్నే తెస్తాడు. అంటే మనం డిస్కషన్కి ముందు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఒకవేళ తీసుకెళ్ళి కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ ఎవరిని తెస్తాడు? కళ్యాణ్ ఇంతకుముందు కూడా నా గేమ్కి ఎవరైతే అడ్డో వాళ్ళని తీసుకుంటే వెళ్తానని చెప్పాడు. కంటెండర్నే చేయలేదు, డెమోన్ కంటెండర్గానే యాక్సెప్ట్ చేయలేదు. అలాంటిది ఫైనల్ రేస్ ఆడతాడా? ఆడు. సో కళ్యాణ్ డెమోన్ తెస్తాడు. అప్పుడు మిగిలేదు ఎవరు? రీతు. సో ఎటు నుంచి ఎటుకిచ్చినా కూడా రీతు మిగిలిపోద్ది. రీతికి ఇస్తే డైరెక్ట్గా రీతు మిగిలిపోద్ది. సో అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు దివ్య కానీ ఇమాన్యుల్ కానీ ఏం చేస్తాం, ఎవరికి ఇచ్చినా కూడా అలా ఆడుకునేదానికి మనం ఏం చేస్తాం అని చెప్పి సైలెంట్ అయిపోయారు. కాకపోతే సంజనా గారు ఛాన్స్ తీసుకుంటారు. ఆబ్వియస్గా సంజనా గారు ఛాన్స్ తీసుకొని ఎట్లాగైనా డెమోన్కి ఇస్తే రీతుని తీయడు, రీతికి ఇస్తే డెమోన్ తీయడు. ఆబ్వియస్లీ అంటే రీతుని తీయడు, డెమోన్కి ఇస్తే, అది మెయిన్ పాయింట్. సో మిగిలిన ఆప్షన్ ఏంటంటే కళ్యాణ్. ఇక్కడ కళ్యాణ్ స్ట్రాటజీ చెప్తాను చూడండి. కళ్యాణ్ కనుక నేను రీతుని తీను అని చెప్పి కనుక చెప్పారనుకోండి సంజనా గారికి వెళ్ళి, అప్పుడు ఆవిడ ఇంక రీతుని తీనప్పుడు కళ్యాణ్కి ఇచ్చి, కళ్యాణ్కి తనకున్న బాండింగ్ కన్నా తనకి డెమోన్కి ఉన్న బాండింగ్ ఎక్కువైనప్పుడు ఆ డెమోన్కి ఇచ్చి కళ్యాణ్ని ఇచ్చేస్తారు కదా. సో కళ్యాణ్ ఏం చేస్తాడంటే ఇక్కడ తన స్ట్రాటజీ అప్లై చేసి డెమోన్ పక్క తీసుకెళ్ళి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? సో సంజనా గారు నీకు ఇస్తే ఎవరిని తెస్తావు అనగానే ఎవరిని పుడుస్తా అంటే కళ్యాణ్ నేను ఒకసారి ఆలోచించుకుంటా అని చెప్పి కళ్యాణ్ డెమోన్ పక్క తీసుకెళ్ళి నీకు వస్తే నన్ను తీసేస్తావా అంటే డెమోన్ ఏమంటాడు, నేనైతే నీతో ఆడటానికి రెడీగా ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వైనా తనైనా అనగానే మరి రీతుని తీసేస్తావా అయితే అంటే నా చేతితో నీకు ఇస్తే తీసేస్తావంటే అది నేను చెప్పలేను. సో నేను అది చెప్పలేనంటే అప్పుడు రిస్క్లో పెట్టేట్టే కళ్యాణ్. ఆబ్వియస్గా తీడు రీతుని. వాళ్ళిద్దరూ ఎంత గొడవలు ఆడుకున్నా సరే ఒకళ్ళొకరు తీసుకోరు గేమ్లో. సో అటు తిరిగి డ్యామేజ్ అయ్యేది కళ్యాణ్కే. సో అలాంటప్పుడు కళ్యాణ్ తనకి ఏం చేయాలి, నేను డెమోన్ని తీసేసి రీతుతో ఆడతాం అని చెప్తే సంజనా గారు కత్తీరు కదా. సో సంజనా గారు కత్తీయకుండా అప్పుడు నీకు ఇచ్చేదాని బదులు తనకేస్తారు. సో అందుకోసం అని చెప్పి ఛాన్స్ తీసుకొని సరే ఇంక రీతునే తీస్తాను, అప్పుడు అట్లీస్ట్ నేను ఆడగలను, రేస్లో ఉంటాను అని చెప్పి ఆలోచించుకొని ఆయన స్ట్రాటజీ ఆయన అప్లై చేసుకున్నాడు. అలా సంజనా గారి దగ్గర నైఫ్ తీసుకొని ఏం చేశాడంటే రీతుని పొడి చేశాడు. సో దట్ డెమోన్తో ఆడొచ్చు అని చెప్పి అలాగే అక్కడ ఒక రీజన్ కూడా మంచి రీజన్ ఫామ్ చేసుకున్నాడు. ఏంటంటే కంటెంట్ రావడం కాదు, డైరెక్ట్గా కెప్టెన్సీ కోసం నాతో తలపడమని చెప్పి నేను వాడికి ఆ ఛాన్స్ ఇస్తున్నాను. సో ఇలా ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు అప్లై చేశారు. ఈవెన్ సంజనా గారు కూడా స్ట్రాటజీ అప్లై చేసినట్టే. డెమోన్కి ఇస్తే ఆబ్వియస్గా తీయడు. సో సంజనా గారిది కొంచెం సింపుల్ రూల్, పెద్ద ఏం ఆలోచించవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆప్షన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిందే. కళ్యాణ్ ఒకవేళ రీతిని తీనంటే అప్పుడు ఇంక డెమోన్కి ఇచ్చి ఉండటమే. సో ముందు ఏదైతే తనుజ గారు స్ట్రాటజీ అప్లై చేస్తారో దానివల్ల వీళ్ళందరూ లాక్ అయిపోయారు. ఆవిడ రిస్క్ తీసుకోవాల్సింది ఇంక కళ్యాణ్ చేత్తోనే. సో కళ్యాణ్కి ఈవిడ ఇలా చెప్పుండొచ్చు మేబీ సంజనా గారు, ఒకవేళ నువ్వు కనుక రీతిని తీను అంటే నేను డెమోన్కి ఇస్తాను, అప్పుడు నేను తీసేస్తాడు. సో నువ్వు అసలు గేమ్లోనూ లేకుండా పోతావా, లేదంటే రీతిని తీసేసి స్ట్రాంగ్గా ఉన్న డెమోన్తో ఆడతావా, నువ్వే తేల్చుకుంటే ఆబ్వియస్గా గేమ్లో ఉంటే ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా స్ట్రాంగ్ వాళ్ళే గెలాలని లేదు కదా, ఇచ్చే టాస్క్ని బట్టి ఉంటుంది కదా, మొత్తం మారిపోవచ్చు. సో కోసం తనతో తలపని నేను వాడికి ఆ ఛాన్స్ ఇస్తున్నా, నేను ఆ ఛాన్స్ వాడికి ఇవ్వాలి అంటే నువ్వు ఈ రేస్లో ఉండకూడదు కాబట్టి నిన్ను తీసేస్తున్నా అని చెప్పి రీతుని పొడి చేసి రీతుకి ఈ రేజ్ అని చెప్పి రీతుని తీశారు. రీతు బాధపడాల్సిన నెసిటీ ఏం లేదు. సో అంత గేమ్ బాగా ఆడారు కాబట్టి అక్కడ ముగ్గురు వరకు వచ్చున్నారు అంతే. సో ఇక్కడ సంజనా గారు హ్యాపీయే, తను హ్యాపీయే, ఎవరు తనుజ గారు హ్యాపీయే, ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు లేరు, తనకు కావాల్సిన ఉన్నారు. కళ్యాణ్ హ్యాపీనే, నెక్స్ట్ డెమాను హ్యాపీనే, అందరూ హ్యాపీనే. ఇలాంటి టాస్క్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళిద్దరే ఉంటారు చివరిగా అని చెప్పడం కష్టం. ఎప్పటి వరకు? ఇమాన్యుల్ రేస్లో ఉన్నంత వరకు. ఇమాన్యుల్ ఎప్పుడైతే రేస్లో చెప్తాడో అప్పుడు వీళ్ళిద్దరే ఉంటారు నా ఆలోచన వస్తుంది, కరెక్ట్గా స్టెప్లు వేసుకుంటే వెళ్తే కనుక. సో ఇక్కడ ఫస్ట్ క్రెడిట్ మనం ఈ ఎంటైర్ గేమ్లో ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాల్సింది, అంటే ఎవరు మాట్లాడుకున్నారో తెలియదు, ఎవరు ప్లాన్ చేస్తారో తెలియదు, కానీ ఫస్ట్ ఇది డెమోన్కి ఇమాన్యుల్ తీసేయటంలో. అంటే వీళ్ళిద్దరు మిగిలిన దానికోసం చెప్తున్నా, ఇమాన్యుల్ మీద నెగిటివ్గా చెప్పట్లా, వీళ్ళిద్దరు ఎలా మిగిలారని చెప్తున్నా. నెక్స్ట్ క్రెడిట్ తనుజాకి, ఎందుకంటే దివ్యాన్ని తీసే దాంట్లో. నెక్స్ట్ క్రెడిట్ కళ్యాణ్కి,
ఎందుకంటే రీతుని తీసేస్తానని చెప్పి సంజయ్ గారికి ఇచ్చి రీతుని తీసేయటంలో వాళ్ళిద్దరు మిగలటంలో అలా అంతే. సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు. సైలెంట్గా ఉండాల్సిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ముందే చెక్కింగ్ తప్పించుకున్నారు, ముందే తెప్పించుకున్నారు. స్ట్రాటజీ అప్లై చేసి రిస్క్ అయినా పర్లేదు అనుకోవాలి, స్ట్రాటజీ అప్లై చేశారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇలాగ బ్రెయిన్గా జరుగుతూ ఆలోచనలతో లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్తో ఇప్పుడు నేను చెప్పాను కదా, మళ్ళీ లైవ్ చూసినా మళ్ళీ మారిపోవచ్చు నాకు. అంటే ఇంకో కొత్త పాయింట్లు ఆడవచ్చు. అందులో సంజయ్ గారు ఏమైనా ఎక్కడైనా మాస్టర్ ప్లాన్ ప్లే చేశారా, లేదంటే వేరే వాళ్ళు ఎమాన్యుల్ ఏమైనా ప్లే చేశారా, అవన్నీ చూసుకుంటే వాళ్ళ మాటలను బట్టి మళ్ళీ ఇంకా కొత్త రావచ్చు. ఇలాంటి ఒక మైండ్ గేమ్ చూస్తున్నప్పుడు అప్పుడు డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లేదు గుడ్లో మెల్లగెళ్ళి డ్యాన్సులు చేసుకుంటే చేసుకుని అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. స్టిల్ ఓకే బట్ ఏంటంటే మనం బాగా టఫ్ ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఓకే. సో ఇలాంటి బ్రెయిన్ గేమ్లు ఎన్ని వాడితే మాత్రం నచ్చుతుంది. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. 75K కొడదాం మీ అందరి సపోర్ట్తో. సో ఇది ఆ ప్రోమోకి సంబంధించిన అనాలిసిస్. మీకేమనిపించింది? నేనేనా ఎక్కువగా అంత స్ట్రాటజీ లేదేం లేదు, కత్తి ఎవడో దొరికితే తీసుకొచ్చి ఇచ్చారని అనుకుంటున్నారా? లేదంటే లేదు బ్రో స్ట్రాటజీ అప్లై చేశారు చెప్పింది రైటే అని చెప్పి అనుకుంటారు. లేదంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా స్ట్రాటజీ అప్లై చేశారని చెప్పి ప్రోమోలో మీకు అర్థమైతే వాళ్ళు కూడా బ్రెయిన్ వాడారు, గేమ్ ఆడారు అని అనిపిస్తే మీరు కామెంట్ చేయండి ఆ విషయాల్ని. సో తర్వాత నేను లైవ్ చూసి మీ కామెంట్స్ చూసి ఆ యాంగిల్లో కూడా ఆలోచించి ఓకే వీళ్ళు కూడా గేమ్ని తిప్పారు అన్న విధంగా కనిపిస్తే వాళ్ళని కూడా మనం చెప్తున్నాం ఎప్పుడు నైట్ ఎపిసోడ్ రివ్యూలో. సో ఇది సెకండ్ ప్రోమో. ఇంకొక ప్రోమో వస్తుంది నాకు తెలిసి, అదేంటంటే ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ లోపల ఓటింగ్ అనాలిసిస్ కుదిరితే ఇంకొక 2 hours లేదంటే 7 ఆ టైంకి ఓటింగ్ అనాలిసిస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాంట్లో మిగతా విషయాలు చర్చించుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.